ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో కాసరపేరు ఫెస్టివల్ ఫిబ్రవరి 7 నుంచి 15 వరకు, జూబ్లీస్ లో ఫిబ్రవరి 28న మరియు వైజాగ్ లో ఫిబ్రవరి 29న మన నూతన బ్రాంచెస్ ప్రారంభం. నగరపాలికల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. తమ తరపున గెలిచిన అభ్యర్థులను, తమకు మద్దతిచ్చే స్వతంత్రులను క్యాంపులకు తరలించడంతో పాటు అవసరమైన చోట ఇతర పార్టీల వారిని తమ వైపు తిప్పుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించాయి. ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా అధికార పార్టీ ఆధిపత్యం చాటుకునేందుకు వేగంగా పావులు కదుపుతోంది. రాష్ట్రంలో వీలైనన్ని నగరపాలక సంస్థలను చేజెక్కించుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. నిజామాబాద్లో తొలుత బీజేపీకి అనుకూలంగా ఉందని భావించిన కాంగ్రెస్ ఎంఐఎంలకు కలిపి మెజారిటీ మార్కు 30 దాటి 31కి చేరటంతో కాంగ్రెస్కే పీఠం దక్కే పరిస్థితి ఏర్పడింది. కొత్తగూడెం నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను చెరో 2.5 ఏళ్లు పంచుకోవాలని సిపిఐతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో సిపిఐ నేత పల్లా వెంకట్రెడ్డి చర్చలు జరిపారు. ఎంఐఎం స్వతంత్రుల మద్దతుతో మహబూబ్ నగర్ సైతం హస్తగతమయ్యే అవకాశం ఉంది. కరీంనగర్లో మాత్రం అతిపెద్ద పార్టీగా బీజేపీ ఎక్కువ స్థానాలు గెలిచినప్పటికీ ఓ స్వతంత్ర అభ్యర్థి తెరపైకి రావడంతో మేయర్ ఎవరవుతారనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 7 నగరపాలక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో రామగుండం, మంచిర్యాల, నల్గొండలలో కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యం రాగా, మహబూబ్ నగర్ లో 2 ఓట్లు తక్కువ వచ్చినా స్వతంత్రులు ఎంఐఎం మద్దతుతో పీఠం కాంగ్రెస్కే దక్కనుంది. మిగిలిన 3 నిజామాబాద్ విషయంలో కాంగ్రెస్ కు అవకాశాలు మెరుగుపడ్డాయి. 60 మంది సభ్యులున్న నిజామాబాద్ కార్పొరేషన్లో 28 బీజేపీకి, 17 కాంగ్రెస్ కు, 14 ఎంఐఎంకు, 1 బీఆర్ఎస్ కు దక్కాయి. బీజేపీ ఎమ్మెల్సీలకు ఎక్సఫీషియో సభ్యులుగా నిజామాబాద్ లో అవకాశం లేదని తేలిపోయింది. బీఆర్ఎస్ కార్పొరేటర్ శుక్రవారం రాత్రే కాంగ్రెస్ శిబిరంలో చేరినట్లు తెలిసింది. దీంతో నిజామాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలు కాంగ్రెస్ ఎంఐఎంలకే వచ్చే అవకాశాలు మెరుగయ్యాయి. కొత్తగూడెంలో మొదటి 2.5 ఏళ్లు సిపిఐకి మేయర్ పదవి, కాంగ్రెస్ కు డిప్యూటీ మేయర్ పదవి, తర్వాత 2.5 ఏళ్లు కాంగ్రెస్ కు మేయర్ పదవి, సిపిఐకి డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలని అంగీకారం కుదిరింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో సిపిఐ నేత పల్లా వెంకట్రెడ్డి చర్చలు జరిపారు. కొత్తగూడెంలో పార్టీల బలాబలాలను వివరించి మేయర్ పదవిని సిపిఐకి ఇవ్వాలని కోరినట్లు సమాచారం. సీఎంతో సమావేశం అనంతరం విడిగా పొంగులేటి, మహేష్ కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డి, పల్లా వెంకట్రెడ్డి సమావేశమై చర్చించారు. జాతీయ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్తో కలిసి నడవాలని నిర్ణయించామని పల్లా వెంకట్రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు సమాచార లోపం వల్ల కొత్తగూడెంలో 2 పార్టీలు స్నేహపూర్వకంగా పోటీ చేశాయని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ అన్నారు. అంతిమంగా సిపిఐ కాంగ్రెస్ పార్టీతో గత ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఉంది. దాంట్లో భాగంగానే మేము వారికి ఎమ్మెల్సీ ఇవ్వడం, అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వ పరంగా, పార్టీల పరంగా కలిసిపోతా ఉన్నాం. ఆ మైత్రి కొనసాగాలనే ఉద్దేశంతోనే ఇవాళ మా మంత్రులతో పెద్దలందరూ మాట్లాడడం జరిగింది. కొత్తగూడెం విషయానికి వచ్చినప్పుడు 2.5 సంవత్సరాలు సిపిఐకి మేయర్ పదవి ఇస్తే డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ పార్టీకి, మళ్ళీ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి మేయర్ ఇస్తే డిప్యూటీ మేయర్ సిపిఐకి ఇచ్చే విధంగా సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చినాం. మొదటి 2.5 సంవత్సరాలు సిపిఐకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తదుపరి 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి తీసుకోవడం జరుగుతుంది. మా పార్టీ ఆదేశాల ప్రకారం మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారితో, కాంగ్రెస్ అధ్యక్షుల వారితో, అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో నేను, మా ఏటి నరసింహ గారు చర్చించడం జరిగింది. సరే, అక్కడ చర్చలు సామరస్యంగా జరగకపోవడం, 2-3 సీట్ల కాడ వివాదం రావడం వల్ల స్నేహపూర్వకమైన పోటీ చేసుకోవడం అనేది జరిగింది. మొట్టమొదటిగా అగ్రిమెంట్ ఫెయిల్ కావడం, మేము ఈ పోరాటం చేసి 23 సీట్లు సాధించుకున్నాం కాబట్టి సిపిఐకి మొదటగా మేయర్ ఉండాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి వాళ్ళు సానుకూలంగా అంగీకరించారు. కరీంనగర్ మేయర్ పీఠం విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు అవసరమైన మెజారిటీ చేరువగా బీజేపీ వచ్చినప్పటికీ ఆ పార్టీని నిలువరించేందుకు ప్రత్యర్థి పార్టీలు పావులు కదుపుతున్నాయి. మొత్తం 66 డివిజన్లలో 30 సాధించి బీజేపీ పెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ కు 14, బీఆర్ఎస్ కు 9, ఎంఐఎంకు 3 దక్కగా 10 మంది స్వతంత్రులున్నారు. ఇక్కడ మేయర్ పీఠాన్ని సాధించాలంటే 35 మంది సభ్యుల బలం కావాలి. ఇండిపెండెంట్లకు గాలం వేసేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రి చక్రం తిప్పడంతో మేయర్ పదవికి తాజాగా స్వతంత్ర అభ్యర్థి కొమరయ్య పేరు తెరపైకి రావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాంగ్రెస్ ఎంఐఎంకు కలిపి 17 మంది సభ్యులుండగా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి ఒకరు, మరో 5 శిబిరంలోనే వీరి శిబిరంలోనే తలదాచుకున్నట్లు తెలుస్తోంది. ఓటింగ్ సమయంలో ఏదైనా జరగొచ్చనే ధీమాతో చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటింగ్పై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వడంతో కొన్ని చోట్ల పార్టీల అంచనాలు తారుమారయ్యే పరిస్థితి ఏర్పడింది.